ట్విట్టర్. లాస్ట్ 4 days లో ఏది లాగిన్ అవ్వలేదు, ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ ఇంట్లో ఉండే సురేష్ 46-year-old ప్రైవేట్ హాస్పిటల్ కాంపౌండర్. 1 second. ఇప్పుడు శాటిలైట్ థెర్మోగ్రఫీలో ఇంటిని చూద్దాం. పైన 5, కింద 5, ఒకే ఫ్యామిలీని వేరువేరుగా పెట్టాడు. పాము ఇక్కడే ఉంది సార్. వినయ్, వాడున్న స్ట్రీట్లో ఎంతమంది కాల్ చేశారు? లక్కీలీ 7 callers. అది చాలు, వాళ్ళకి మాత్రమే కాల్ చేశారు. మీ పేరు చెప్పండమ్మా. సుమతి మోహన్, అద్దంకి వనజాక్షి, అఖిల మెట్టపల్లి, పద్మ, సంధ్యా కృష్ణమూర్తి, ఫాతిమా, కోమల సార్. శివ, కోమల వాడున్న పక్కింట్లోనే ఉంది. గుడ్. ఇప్పుడు మీ అందరికి వేరు వేరు ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. పద్మ, సార్. మీ ఇంటి నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ 4వ ఇంటి పక్కన ఉన్న చెట్టు దగ్గర నుంచి. ఓకే సార్. సార్, లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి 2 టీంలు రెడీగా ఉండమన్నట్టు. మనకి ఎప్పుడైనా అవసరం పడచ్చు, మనం స్పాట్కి వెళ్దాం. హలో సంధ్య. సార్ చెప్పండి సార్. మీ ఇంటి నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ 5 ఏళ్ళ తర్వాత ఒక మొబైల్ ఇస్త్రీ బండి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళండి. వెళ్తున్నాను సార్. అమ్మా నేను రానా? నువ్వు ఆగవే. ఇది వెళ్ళేది ఎవరికి తెలియకూడదు. ఓకే లేడీస్, ఇప్పుడు దాకా మీ అందరితో విడివిడిగా మాట్లాడాను. ఇప్పుడు అందరితో ఒకేసారి మాట్లాడబోతున్నాను. అందరికీ వినిపిస్తుంది కదా? ఎస్ సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. గుడ్. ఇప్పుడు మీ అందరికీ ఓ నిజం చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు ఒక ఇంటి చుట్టూ వేరే వేరే ప్లేసులో ఉన్నారు. ఇది టీవీ ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక పోలీస్ ఆపరేషన్. పోలీస్ ఆపరేషన్? మీ వీధిలో మీరు రోజు చూస్తున్న ఈ ఇంట్లో ఒక పెద్ద హంతకుడు ఉన్నాడు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలకు ప్రమాదం. పోలీసులు వాళ్ళని కాపాడగలరు, కానీ వాడికి కొంచెం డౌట్ వచ్చినా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. నేను చెప్పినట్టు చేస్తే మీరు వాళ్ళని కాపాడగలరు. ఏమంటారు? ఏంది సార్, పోటీ అని చెప్పి తీసుకొచ్చి ఇలా హంతకుడి దగ్గర ఇరికిచ్చారు. సార్, నాకు బాత్రూమ్ వస్తుంది సార్. అంటే టీవీ, కారు, పట్టుచీర అన్ని అబద్ధమేనా సార్? రేపు పొద్దున అన్ని న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్ లో మీదే హెడ్లైన్ న్యూస్. భయం వేస్తుంది సార్. మీ వీధిలో ఒక ఫ్యామిలీని కాపాడటానికి ఆలోచిస్తున్నారా? మిస్సెస్ సంధ్య కృష్ణమూర్తి సార్. మీ స్కూల్ డేస్ లో మీరు ఒక ఎన్సీసీ లీడర్. మీకెలా తెలుసు సార్? మీ ఫేస్బుక్ లో ఒక పాత ఫోటో ఉంది. మీకు ధైర్యం లేదా? ఆడవాళ్ళు అవటం వీక్ అనుకుంటున్నారా? లేదు సార్, నేను రెడీ. నేను ఎన్సీసీ స్టూడెంట్నే కాదు సార్, రాయలసీమ బిడ్డను కూడా. సార్, నేను కూడా రెడీ సార్. ఇక్కడ తెలంగాణ బిడ్డని ఏం చేయాలో చెప్పుర్రి. హలో, పోస్తా కూతురు ఇక్కడ. నేను కూడా రెడీ. मैं हैदराबाद की हूँ, मैं भी तैयार हूँ. నేను రెడీ సార్. గుడ్. మిస్సెస్ కోమ్లా, మీది ఆ ఇంటి పక్కిలే కదా? అవును సార్. నేను చెప్పినట్టు చేయండి. మీ ఇంట్లో ఏదైనా ఒక స్పీకర్ ఉందా? ఉంది సార్.
Okay, come on. పోయిన వారం బ్లాక్ చక్కెర తీసుకున్నావు కదా, నాకు ఇప్పుడు కావాలి, ఇవ్వవా? ఇప్పుడు తీసుకున్నాను. Pasa. కింద పడుతున్నారు. Fast, move. Fast, he's coming fast. ఓకే కదా? ఏం ఓకే? 2 hours అన్నావు, 2 hours 40 minutes అయింది. సార్ మన రాకెటే సార్ పంపుతున్నాం యాక్యురేట్ గా చేయడానికి. ఇదే చాలా ఎక్కువ సార్. వాట్ ఎవర్, రేపు నీ మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. నా మీద యాక్షన్ తీసుకోవడానికి మీరిద్దరు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు సార్. కానీ దీంట్లో ఒక మెలికుంది. దగ్గరని చెప్తా. 6 నెలలుగా ఐబీలో ఇలా ఎందుకు చేసామని నా మీద యాక్షన్ తీసుకుంటే 6 నెలలుగా ఇంత జరుగుతున్నా మీరెందుకు కనిపెట్టలేపారు అని మీ మీద కూడా ఎంక్వైరీ జరుగుద్ది. సార్ ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చే టైం. భక్తవత్సలం సార్ మీకు ఈక్వల్ రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు మీ మీద ఎంక్వైరీ చేస్తే